వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నామో, ఏమేమి చేస్తున్నామో, ఏమేమి చూసి వస్తామో, మీకేమేమి చూపిస్తామో కూడా అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. కృష్ణతో సరదాగా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాము. ఈరోజు మా ఫ్యామిలీ అందరం ఊరి నుంచి అమ్మగారు, పెద్ద పాప వాళ్ళు వచ్చారు. అందరం కలిసి చిన్న పాప వాళ్ళు కూడా వస్తున్నారు. అందరము కలిసి జిఎస్ఎం మాల్ అంటే హైదరాబాద్ చందానగర్ అన్నమాట, అక్కడ ఉంది జిఎస్ఎం మాల్. ఈరోజు పాపను తీసుకొని మాల్కి వెళ్తున్నాము. అక్కడ అవేమి ఉన్నాయో అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక అమీన్పూర్ నుంచి బయలుదేరాము. కారు తీసాము బయటికి, కొంచెం దుమ్ము ఉంటే కారును కూడా కడిగేసుకొని బయలుదేరదామని చెప్పి కారు కడిగిస్తున్నాము. అయిపోయింది కారు కడటం. అదిగో చూడండి, బయటకు వస్తున్నారు. అందరం కలిసి అట్లా సండే కదా, హ్యాపీగా అలా వెళ్ళొద్దాం. పిల్లలు కూడా వచ్చారు కదా, ఇట్లా మాల్కి తీసుకెళ్ళి కొంచెం సేపు ఆడించుకొని సరదాగా అలా వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరాము అందరం కూడాను. హాలిడేస్ కాబట్టి పాప వాళ్ళు కూడా వచ్చారు ఊరి నుంచి. ఇక్కడ ఉండే చిన్న పాప వాళ్ళు మేము అందరం కలిసి బయలుదేరాము. చిన్నమ్మ పాప వాళ్ళు వెనకాల వస్తున్నారు. ఇప్పుడు ఫ్లాట్లోంచి అపార్ట్మెంట్లోంచి బయటకు వస్తున్నాము. చందానగర్ బయలుదేరాము. ఇక చిన్నపిల్లలు అందరూ ఆడుకుంటున్నారు మా ఫ్లాట్స్లో. అక్కడ ఇంకా అలా దిగుతున్నాము బయటికి. మెయిన్ రోడ్డుకు రావటానికి వస్తున్నాము. ఇలా అప్పుడప్పుడు సండే పూట బయటికి వెళ్తుంటే, సమ్మర్ కదా వెళ్ళొద్దులే అనుకున్నాము. కానీ పిల్లలు వచ్చారు కదండి, ఎప్పుడో ఒకసారి వస్తామంటారు. అందుకని అట్లా బయటికి తీసుకెళ్ళి చూపించినట్టు ఉంటుందని చెప్పి అందరం అనుకొని సండే రోజు ప్లాన్ చేసుకున్నాము. ఫుడ్ అది తినేసే బయలుదేరుతున్నాము. ఇంట్లో నుంచి వంట చేసుకుని తినేసి ఎంతసేపు అలా సరదాగా వెళ్ళొద్దామని చెప్పి బయలుదేరాము. చిన్న పాప కూడా ఉంది కదా, మాల్లో అయితే కొద్దిసేపు ఆడుకుంటుంది, గేమ్స్ అవి ఉంటాయి కదా అని చెప్పి తీసుకెళ్తున్నాము. షాపింగ్ చూసుకుంటారులే పెద్ద పాప కూడా మాల్లో అని చెప్పి బయలుదేరాము. మెయిన్ రోడ్డుకి వచ్చేసామండి. ఇక్కడి నుంచి లింగంపల్లి వెళ్ళి అక్కడి నుంచి చందానగర్ బయలుదేరుతాము. సండే అయినా కూడా ట్రాఫిక్ ఉంటానే ఉందండి. హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ ఉంటుంది కదా. నీ ఒళ్ళోనే కూర్చుంటా అమ్మమ్మ, నీ ఒళ్ళోనే కూర్చుంటా అని మనవరాలు అంటుంది. సరే రామ్మ అని కూర్చుంది. ముందు కూర్చుంటే మాకు అన్నీ కనిపిస్తాయి అమ్మమ్మ, నాకు అన్నీ చూస్తాను. రోడ్ల మీద, మెయిన్ రోడ్ల మీదకి వెళ్దాము, మాల్ చూపించు అని ఏడుస్తుంది. ఇక్కడ కాదమ్మా, కొంచెం ముందుకి వెళ్ళాలి, వెళ్ళినాక ఉంటుంది, ఎక్కడికే తీసుకెళ్తున్నాము నిన్ను, నువ్వు ఏడవకు అని చెప్తున్నాము. నేను వీడియో తీస్తాను అన్నట్టుగా వీడియో పట్టుకొని అలా మెయిన్ రోడ్డుకి చూపిస్తుంది. చెరువు వైపు అంతా కూడా ఆ పాపే చూపిస్తుంది. ఇదిగో అలా కూర్చొని ఉన్నాము కారులో. వచ్చేసాము మాల్కి, జిఎస్ఎం మాల్కి.
ఇంట్లో భోంచేసుకుని వచ్చేసరికి మనకి కొంచెం వాటర్ తాగాలనిపించింది, ఎండ కదా. అక్కడికి వచ్చి కొంచెం చెరుకు రసం అవి తీసుకొని తాగేసి అందరం తలా గ్లాసు. బాగున్నాయండి, అక్కడ చెరుకు రసం బాగా పెట్టారు జిఎస్ఎం మాల్ ముందు. తలా గ్లాస్ తాగి లోపలికి వెళ్దామని. చిన్నపాప వాళ్ళు వస్తున్నారంటే వెయిట్ చేస్తున్నాము. మా వారు మాల్ ముందు దిగి కొంచెం వీడియో అలా షూట్ చేస్తున్నారు. ఇంకా వెళ్ళిపోదాం లోపలికి. వాళ్ళు మీరు లోపలికి వెళ్ళండి, మేము వచ్చేస్తాంలే, వద్దులే బయట అని చెప్పారు పిల్లలు, చిన్న పాప వాళ్ళు. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము, ఎంట్రీ అవుతున్నాము లోపలికి. అదిగో చూడండి జిఎస్ఎం మాల్. పార్క్ చేయాలి కదా కారు, పార్కింగ్లోకి వెళ్తుంది. అప్పటికి పాప ఆగట్లా, ఎక్కడ అన్నట్టుగా అంటుంది. అయ్యో వెళ్ళిపోతున్నాను లోపలికి. ఈ ఫ్లోర్లో పెడదామంటే ఇక్కడ ఖాళీ లేదన్నారు. మళ్ళీ ఇంకో ఫ్లోర్కి వెళ్ళాము. అక్కడి నుంచి లిఫ్ట్లోకి కూడా ఎక్కేసాము. ఇంకా వాళ్ళు సండే కదండి, ఫుల్ రష్ ఉండారు జనం బాగా. లిఫ్ట్లోకి ఎక్కేసి గేమ్స్ ఉండి కాడికి వెళ్దాం తాత, గేమ్స్ ఉండి కాడికి వెళ్దాం అని గోల్ చేస్తుంది ఈ పాప. మాల్లో ఒక్కొక్కటి చూపించుకుంటా తీసుకెళ్తున్నాము. ఎంత పెద్దగా చూడండి ఎలా ఉందో మాలు. పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ. గేమ్స్తో ఆడిస్తున్నారు. సినిమా థియేటర్ కూడా ఉంది, షాపింగ్ ఉంది, అనేక రకాలు ఉన్నాయండి. అదిగో మాల్ చూపిస్తున్నాను చూడండి. లింగంపల్లి బిహెచ్ఎల్ దగ్గర చందానగర్ అన్నమాట జిఎస్ఎం మాలు. దగ్గరలో ఉండే వాళ్ళకైతే చాలామందికి మాల్ తెలుసండి. కొంచెం దూరాన్ని ఉండేవాళ్ళు కూడా చూస్తారు, పిల్లల్ని తీసుకొచ్చుకొని ఆడించుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, షాపింగ్ చేసుకుంటారు. మేకప్ పెయింట్ అన్నీ ఉన్నాయండి ఇందులో. మాల్ అంటేనే తెలుసు కదా మీకు. కొన్ని డ్రెస్సెస్ మీద ఆఫర్ పెట్టారు, సమ్మర్ ఆఫర్ అని. మేకప్ల మీద కూడా పెట్టారండి, పౌడర్ అని చిన్నవన్నీ ఏదో కావాలనుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఫ్రీ టెస్టింగ్ చేస్తామని అంటే మా మనవరాలు కూర్చుంది చూడండి ఎలా కూర్చుందో. మా పాప పేరు మీరు ఛానల్లో పెడతానే ఉన్నాము. ఆమె డ్యాన్సులు కానీ అయ్యానా కానీ. ఆమె పేరు అరీక్ష అండి పేరు, మా పెద్ద పాప వాళ్ళ అమ్మాయి. మేకప్ చూడండి కదలకుండా వేయించుకుంటుందని వేసి ఆమె పాప అంటుంది. ఆమెకి ఇంట్రెస్ట్ అండి ఇలాంటివి అంటే అని చెప్పాము. మా మమ్మీ కూడా వచ్చి ఎలా వేయించుకుంటుందో చూడు అని చూస్తుంది మనవరాలు ఇంకేను. పిల్లలు కదండి ఇవన్నీ సరదాగా అన్నట్టుగా ఏంటో అన్నట్లుగా కూర్చుని అన్నీ కావాలి అంటుంది. అందులో ఫ్రీ టెస్టింగ్ చూడండి అన్నట్లుగా వాళ్ళు అన్నారు. ఇంక చూపిస్తున్నాము, ఆమె కూర్చుంది. అయ్యో చూడండి లిఫ్ట్కి ఎలా వేయించుకుంటుందో. వద్దులే చిన్న పాప కదా మేకప్ అవన్నీ వేసుకొద్దంటే కాదు నేను వేసుకోవాలమ్మమ్మా, నాకేంచు, వాళ్ళు టెస్ట్ చేస్తానంటున్నారు పెట్టించాను ఆమె చెప్తుందండి నాకు. సరే అని కూర్చోబెట్టాము. కూర్చుంటే ఆమె వేస్తుందేమో మేకప్ అంతా. వేస్తున్నాను ఊరుకోకుండా, డార్క్గా లేదు లిప్టిక్ అని ఆమెను అంటుంది. ఇంకేం చేద్దామండి ఈ వయసు పిల్లలకి ఇప్పుడు.
వాళ్ళ తాతయ్య వీడియో తీస్తున్నారు. కానీ పిల్లలందరినీ తీసుకొని ఇలా ఫ్యామిలీతో అందరం కలిసి పిల్లలు, పెద్దలు అందరూ వచ్చినా గానీ బావుందండి మాల్‌లో. కాసేపు పిల్లలు ఎంజాయ్‌గా ఆడుకుంటుంటే మనకు గూడా చూస్తానికి బాగుంది. కొంచెం పెద్దవాళ్ళు షాపింగ్ అయి చూసుకోవచ్చు. అన్నీ ఉండయండి. హ్యాండ్ బ్యాగ్స్ కానించి, ట్రాలీ బ్యాగ్స్ కానించి, కిట్లు కానించి చాలా రకాలు. ఈ ఫోన్‌లయితే అన్ని రకాలున్నాయండి ఈ మాల్‌లో. థియేటర్‌కి ఎవరైనా ఎళ్ళాలంటే సినిమా చూడాలన్నా గానీ దీంట్లో థియేటర్ ఉంది. దగ్గర నుంచి అమ్మమ్మ ఏస్తుంది అంటుంది. సరేనని జెప్పి నేను ఈ సైడ్ నుంచున్నాను. అటు సైడ్ ఆళ్ళ తాతయ్య నుంచున్నారు. అసలు కదలకుండా, ఏడవకుండా అలా ఏస్తుంటే అలా చూడండి ఎలా బొమ్మలాగా కూర్చుందో. అదిగో చూడండి ఎలా చూపిస్తుందో. నాకు గూడా భలే ఆశ్చర్యం అనిపిచ్చింది. అలా అసలు కదలకుండా కూర్చుందండి మేకప్ ఏస్తుంటే. చిన్న పాప అలా కూర్చోవటం ఎవరు చూసినా గానీ ఆశ్చర్యంగా అనిపిచ్చింది. అటు ఇటు కదులుతారు. కానీ ఆమె ఇలా ఏస్తుంటే ఇటు మాకు అటు తిప్పుతుంది, ఇటు సైడ్ తిప్పుతుంది. ఆమె ఎలా అంటే అలా కూర్చుంటుంది. ఇంక సరిపోయిందంటే ఇంక వేరేవి గూడా చూపిస్తుందండి. చేయబెట్టి ఇలా ఏయలేదు, అదే లేదు అని అంటుందండి ఇంకా ఆమె. సరే ఆళ్ళ తాతయ్య ఏయండి పిల్ల కూర్చుంది గదా అని కూర్చోబెట్టారు. అయిపోయిందండి ఇక. బాయ్ జెప్పేసి అక్కడి నుంచి మేకప్ దగ్గర నుంచి అటు లోపలికి మాల్‌లోకి బయలుదేరేసాము. ఇంకో ఫ్లోర్‌కెళ్ళాలని. ముందుకు నడుస్తూ వస్తున్నామండి. ఇగో గేమ్స్ అని లాగుతుందండి చెయ్యి. గేమ్స్ కాడికెళ్దామని. మా మమ్మీ గూడా ఊరు నుంచి వచ్చారండి. రా మమ్మీ ఎళ్దాము మనం గూడాను. మాలు మేము గూడా చూసినట్టుంటది. అక్కడ ఉండవు కదా అని జెప్పి మమ్మీని గూడా ఎమ్మటే పెట్టి తీసుకొచ్చాము. అవన్నీ చూస్తుంది. వాళ్ళు ఊర్లో ఉంటారు గదండీ! అందుకని నువ్వు గూడా బయటికెళ్ళినట్టు ఉంటది. అలా చూసినట్టు ఉంటదని జెప్పి. ఎక్కడికి రమ్మన్నా రానందండి. మొన్న ఎక్కడికో వెళ్తున్నా గాని మేము. లిఫ్ట్ ఎక్కుదామని జెప్పి వచ్చాము. భయం లేకుండానే నుంచుందండి. బానే ఎక్కుతుంది పాప. ఇలా అన్నీ చూపించుకుంటా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మేము ఎక్కడికెళ్ళినా, ఏమేమి చూసినా మీకు గూడా చూపించుకుంటా ఉండాలని అంటూ ఉంటాను గదండీ! అందుకనే ఈ మాల్స్‌కొచ్చాం గాబట్టి మీ అందరికీ గూడా ఈ వీడియో షేర్ జేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఫ్యామిలీతో రావాలనుకుంటే ఈ మాల్‌కొచ్చి చూసుకోవచ్చు. అన్నీ ఉన్నాయి. వాళ్ళ బాబాయ్, పిన్ని గూడా వచ్చారండి ఇక. ఆ బాబాయ్ చేయి పట్టుకుని వెళ్తుంది అది అలా నడుస్తుంది. అందరం మళ్ళీ ఇంకో ఫ్లోర్‌కెళ్ళాలి గదా అని లిఫ్ట్‌లోకెళ్తున్నాము. పై ఫ్లోర్‌లోకెళ్ళాలి గేమ్స్ అంటే.
అందరం కలిసి అక్కడి నుంచి బాబాయ్ చేయబట్టుకుని లోపలికి వెళ్ళిపోయిందండి పాప. వాళ్ళ పిన్ని కూడా వచ్చింది. ఆ గేమ్ కాడ తీసుకెళ్తున్నాం అందరము. ఒక్క లోపల కూర్చోడానికి ఒక్కళ్ళనే అలౌ చేస్తారండి గేమ్లో. పిన్ని కానీ బాబాయ్ కానీ మేము కూర్చుంటాంలే అంటే ఇంకా మేము ఇట్లా మాల్ చూస్తూ తిరుగుతున్నామండి అన్ని ఫ్లోర్లకి. ఏ ఫ్లోర్లో ఏమేమి షాపులు పెట్టారో అని అన్నీ చూస్తూ అలా తిరుగుతున్నాము. డ్రెస్సెస్ కూడా ఆఫర్ పెట్టారండి. జిఎస్ఎం మాల్లో ఎవరైనా టాప్స్ అవి తెచ్చుకోవాలనుకుంటే ఇప్పుడు సమ్మర్ ఆఫర్ అని పెట్టారు కొన్ని టాప్స్. కొన్ని కొన్ని షాపుల్లోనే ఉన్నాయండి అలా ఆఫర్స్. కొన్ని 50% కూడా మనం పెట్టారండి. ఇలా పిల్లలు ఆడుకుంటా తిరుగుతున్నారు చూడండి. అలా ట్రైన్ వెళ్ళే ఉంది అది. ఎవరు వెళ్ళే షాపుల్లోకి వాళ్ళు వెళ్ళి వస్తున్నారండి. ఎవరికి ఏమేమి కావాలో తెచ్చుకుంటూ ఉంటారు. సండే కదండి, కొంచెం రష్ ఉంది మాల్ అంతా. పేరెంట్స్ చిన్న చిన్న పిల్లలను తీసుకొచ్చి ఈ గేమ్స్ ఆడించుకుంటున్నారండి బాగా. ఇక వీడియో గేమ్లు లాంటి చిన్న చిన్నవి బొమ్మలు లాంటివి షాప్స్ చూడండి. ఇగో అలా పెట్టారు. చిన్న చిన్న పిల్లలు చూసి అవి కావాలి ఇవి కావాలని కొంతమంది ఏడుస్తున్నారండి. పేరెంట్స్ తీసుకుంటున్నారు బొమ్మలు. ఇలా దీంట్లో కారు టైపు జీపు టైపు పిల్లలను కూర్చోబెట్టి బండ్లు కూడానండి, బండ్ల టైప్లో కూడా కూర్చోబెట్టి పిల్లల్ని ఆడించుకుంటున్నారు పేరెంట్స్. వాటిలో ఆడుతుంటే వాళ్ళే రిమోట్ కంట్రోల్ చేస్తున్నారండి వెనకాలండి. చిన్న చిన్న పిల్లలను కూడా ఎక్కిస్తున్నారు. నేను మా మమ్మీ కలిపి అలా చూస్తున్నాం ఏమేమి ఉంటాయి అందులో. మమ్మీకి చూపిస్తున్నాను. నేను చాలాసార్లు వెళ్ళానండి, మమ్మీకి చూపిస్తున్నాను. చాలామంది వచ్చారండి, సండే కదా, బాగా రష్గానే ఉంది మాల్ అంతా. కానీ ఎవరి షాపుల్లో ఏమేం కావాలో వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇలా షాపులు చూసిద్దాం మమ్మీ రా ఇక్కడ ఇలా ఉన్నాయి అని చెప్పి తీసుకొచ్చాను. మేము అలా షాపులు చూస్తూ వెళ్తున్నామండి. ఏమి తీసుకోలేదులే, పాప గేమ్ ఆడుకుంటుంది, మేము కూడా షాప్ చూసినట్టు ఉంటుంది అని వెళ్ళాము. మా పెద్ద పాప చిన్న పాప టాప్స్ చూస్తున్నారు వేరే షాప్లో. ఇగో చూడండి గేమ్స్ ఎలా పెట్టారో. అది ఇక్కడికి వచ్చి ఉంచున్నాము. హరీక్ష ఇక్కడ ఆడుతుందండి. గేమ్ లోపలికి వెళ్ళింది. ఒక్కళ్ళనే లోపలికి ఎలా చేస్తామంటే ఇక మేము మొత్తం ఆ గేమ్స్ ఏమేమి ఉండవు. అదిగో చూడండి అక్కడ ఆడుతుంది చూడండి. హౌస్ లాగా కట్టమని చిన్న చిన్నవి పెట్టారు. వాళ్ళ బాబాయ్ వీడియో తీస్తున్నారు అలా. ఇంకా అతను ఒక్కనే రానిచ్చారు కదా వాళ్ళ బాబాయ్ని అని చెప్పి మేము ఇటు గేమ్స్కి వెళ్ళి లోపలికి ఇంకో సైడ్ వచ్చేసామండి. ఇవి కార్డ్స్ పెడితే ఆడిచ్చే గేమ్స్ అంట. చిన్న చిన్న పిల్లలు అందరూ పేరెంట్స్ తీసుకొచ్చుకొని ఇలా కూర్చుని ఆడించుకుంటూ ఉంటారు. ఇక చూడండి టెడ్డీ పేర్లు కానీ ఎలా ఉన్నాయో చూడండి. ఒక్కో గేమ్ ఒక్కోలాగా ఉందండి అన్నీను. ఇంకా మాల్స్లో అంటే పిల్లలందరూ ఆడుకోవటానికి ఇలాగే పెడతారు కదండి. చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయో చూడండి. అవి లైటింగ్స్తో మనకి వీడియో తీస్తుంటే అంత కలర్ఫుల్గా కనపడుతున్నాయి తప్పితే క్లియర్గా లైటింగ్ లేవండి అక్కడ. ఉండవరకు మీకు చూపిస్తున్నాను ఇవన్నీను. ఇలా ఉంటాయి మమ్మీ ఎలా ఉంటాయి అని మా మమ్మీకి కూడా చూపిస్తున్నాను.
పిల్లలందరూ ఇలా ఆడుకుంటారు మమ్మీ అని అలా చూపిస్తూ తీసుకెళ్తున్నాను. చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయో. అలా మాల్ అంతా గేమ్స్ లోపలికి తీసుకొచ్చి మమ్మీని అవన్నీ చూపిస్తున్నాను. బయట ఎండగా ఉన్నా కానీ లోపల కూలింగ్ అంతా ఉంటుంది కదండి. ఏసీలు అంత సెంట్రల్ ఏసీ కదా, చల్లగానే ఉంది. ఎండలో ఎక్కడికి అంటే కార్లోనే కదా మమ్మీ మనం వెళ్ళేది. లోపలికి వెళ్ళినాక అంతా బాగానే ఉంటుంది, చల్లగానే రా, సెంట్రల్ ఏసీ ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చాను. ఇన్ని గేమ్స్ ఉంటాయి ఏంటి అని అడుగుతుంది. అవును, పిల్లలంతా సాటర్డే సండే ఎక్కువగా వస్తారు మమ్మీ పిల్లల్ని తీసుకుని, పేరెంట్స్ అంతాను వాళ్ళని ఆడించుకుంటా ఇలా ఇదిగో చూడండి అని చూపించాను. అవును కదా, చాలా బాగున్నాయి అని మమ్మీ చూసి అంటుంది. అలా నడుచుకుంటూ అన్నీ ఒక్కొక్క గేమ్ అంతా మొత్తం చూపిస్తూ తీసుకొస్తున్నాను. చూడండి ఎలా ఎలా మోడల్స్ ఉన్నాయో గేమ్స్ అన్నీను. రకానికి ఒక గేమ్ ఉందండి అన్నీను. ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఆడిపించుకుంటూ ఉండారు పిల్లలందరినీ పేరెంట్స్. ఇట్లా డ్రైవింగ్ వెళ్ళి తిప్పుకోవటం అని చూపిస్తున్నాను అంతా. చూడండి లాంగ్ నుంచి కూడా చూపిస్తున్నాను. వచ్చినారు ఇక్కడికి. పిల్లల్ని ఎలా పట్టుకొని ఆడిస్తున్నారు. పక్కన వాళ్ళ డాడీ అనుకుంటా, నేను ఉంచిన దగ్గర ఆ బండి మీద కూర్చోబెట్టి ఊపుతున్నాడు ఇట్లా చిన్న బాబుని. అసలు చూడండి చుట్టూ చూపిస్తున్నాను మీకు ఎన్ని గేమ్లు. ఇదిగో మా చిన్న పాపను అల్లుడు ఆడుతున్నారు చూడండి, బాల్ దాంట్లో పడేటట్టుగా. రామమ్మి అని కేకేసింది మా చిన్న పాప. అందరం అలా బాల్ వేద్దాం రండి అని. అదిగో చూడండి ఎలా వేస్తున్నారు బాలు. మేము కూడా అక్కడికి వచ్చాము వేద్దామని. అది నేను కూడా ట్రై చేసి చూస్తున్నాను. బాగానే పడిందండి ఆ బాల్ దాంట్లో. మా మమ్మీని కూడా ఏమని చెప్పాను. కొంతసేపు హ్యాపీగా ఉంది అనిపించింది నాకు కూడాను ఆ బాల్ దాంట్లో గేమ్ ఆడుతుంటే. ఇప్పుడు ఇప్పుడు మా వారు నేను వేస్తున్నామండి చూడండి. ఎవరిది పడిద్ది ముందు దాంట్లో అని అంట్లా మాట్లాడుతున్నారు. అదిగో నేను వేసేసానండి. చాలా సరదాగా అనిపించిందండి. అలా కొంతసేపు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు కదా అనిపించింది ఆ బాల్ అలా ఆడుతుంటే. మా మమ్మీని కూడా ఏమని అన్నాను నేను. చాలా బాగా అనిపించిందండి అలా ఆడుతుంటే. పద్దాకి ఇంట్లోనే ఉండి బోరు కట్టకండి, ఇది కూడా బాగుంది అనిపించింది. ఇలా మాల్కి రావటం, పిల్లల్ని కూడా తీసుకురావటం కూడాను హ్యాపీగా అనిపించిందండి. అదిగో చూడండి మా వారు బండి మీద ఎక్కి డ్రైవింగ్ చేసినట్టుగా. అలా చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ చూడండి. బండ్లు ఎలా పెట్టారు మోడల్గానంతా. జీబులు ఏంటి, బళ్ళు ఏంటి, కార్లు ఏంటి, అలా చాలా పెట్టారండి. ఇప్పుడు మా మమ్మీ వస్తుంది. ఆ గేమ్స్లో బాగానే పడిందండి. ఇప్పుడు పడింది 2-3 సార్లు వేసినాక.
అదిగో చూడండి, ఆమె ఎన్ని టైమ్స్ వేసిందో 2 టైమ్స్ ఏమో పోయింది అంతే. బాగానే పడుతుందండి, దాంట్లో బాగానే ఆడుతుంది. మళ్ళీ నేను వచ్చాను ఆడతానని, ఆ గేమ్ ఏందో బాగుంది అనిపించి ఆ బాల్స్ చూడండి ఎలా వేస్తున్నామో. సరదాగా ఉంటుందండి, హ్యాపీగా అనిపిస్తానికని అలా ఆడుకుంటున్నాము. వీళ్ళు ఏంటి ఆడుతున్నారు అన్నట్టు కాకుండా ఏదైనా హ్యాపీ కోసమే కదండి ఆడేది అందరూ. అది ఇక చాలు రమ్మనంటే అమ్మ పాప ఆ మనవరాలు రావట్లేదండి. ఇక ఆడుతుందో చూడండి బండి మీద. నేను దీని మీద ఆడుతున్నామమ్మ, దాని మీద ఆడుకుంటానమ్మా, ఎప్పటి నుంచో ఆడటం మొదలెట్టిందండి. ఇంత మటుకు బయట రావట్లే. పిల్లల్ని బయట ఆ గేమ్లో నుంచి బయట తీసుకురావాలంటే తీసుకురాలేకపోయాం. ఇది కాదంటుంది, అదంటుంది, అది కాదంటుంది, ఇది అంటుంది. వేరే వేరే గేమ్స్ అన్నీ ఎక్కుతుందండి. అదిగో చూడండి ఎలా ఎక్కుతుందో మళ్ళీ ఇంకో గేమ్లోకి. హ్యాపీగానే ఉంది తీసుకెళ్ళినందుకు. ఇంక మళ్ళీ వేరే గేమ్కి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోదాం రా అంటే ఎక్కడ వస్తుందండి, రావట్లేదు. ఇక వాళ్ళ పిన్ని పక్కన తిరుగుతుంది. ఈ గేముల చుట్టూ తిరిగి అంతా ఆడినాక హ్యాపీ అనిపించిందండి, బాగా సంతోషంగా అనిపించింది. ఫోటోలకైనా డ్యాన్స్కైనా బాగా ఎంజాయ్గా ఉంటుందండి పాప, మా మనవరాలు. అది చూసిన బట్టలు అడుగుతుంది, గేమ్లు అంటుంది. అదిగో చూడండి బాల్స్లోకి వెళ్ళి ఆడటానికి వెళ్ళింది లోపలికి. పిల్లలందరూ చూడండి ఎలా ఆడుకుంటున్నారు. సండే కదా, అందులో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఫుల్గానే వచ్చారు పిల్లలంతా. ఆ బాల్స్ అన్ని ఇసురుతో ఆడుతున్నారు పిల్లలంతా. ఇక ఆమె చుట్టూ తిరిగి వచ్చేసిందండి మా మనవరాలు. అదుగదుగదుగు రా రిక్షా అంటే ఎక్కడొచ్చిద్దండి, అవన్నీ ఆడుతూ ఆడి ఆడి వస్తూ ఉంటాయి. ఇప్పుడు కాదు, కొంతసేపు ఆగండి ఆగండి అంటుంది. బాల్స్లో ఆడుతుంది, చుట్టూ తిరిగి వస్తుంది. పిల్లలకి అవే కదండి సంతోషంగా ఉండేది. మేము కారులో తీసుకొస్తుంటే మళ్ళీ వెళ్దాం అంటుందండి. పిల్లలందరూ ఉండరు, రమ్మన్నా రావట్లేదు బయటికి. ఇక పైనుంచి జారుతా అలా. మళ్ళీ ఆ బాల్స్లో కూర్చుంది. అగో గేమ్ సెట్ చేస్తుంది. ఇలాంటి ఆటల్లో అంటే ఫాస్ట్గా ఉంటుందండి పాప. రా రిక్షా అని ఎన్ని కేకలేసినా బయటకు రాల. ఇక చూడండి ఫాస్ట్గా పెడుతుంది. అది ఎలా సెట్ చేస్తుందో చూడండి. ఊరికి రాను, నేను హైదరాబాద్లోనే ఉంటాను, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను, తాతయ్య వాళ్ళ ఇంట్లో నేను రాను అంటుంది వాళ్ళ మమ్మీకి ఈ గేమ్లన్నీ చూసినాక. అంతకుముందు ఉండమ్మా అంటే ఆహా లేదు, మా ఊరు వెళ్ళిపోతాను పాపల్లో ఆ మాట అంటుందండి. పిల్లలకు సంతోషం అనిపిస్తే కదా ఉంటాం అనేది. అది చూడండి ఎలా సెట్ చేసిందో.
ఇక మళ్ళీ దాంట్లోకి ఇంకో గేమ్లోకి వెళ్ళిపోయి అలా ఎగురుతుంది. అక్కడ అలా సెట్ చేసి వచ్చింది, ఆ బాల్స్లో ఆడింది. ఇంకా పిల్లలందరూ చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇలా పిల్లల్ని ఆడించుకుంటేనండి కొంతసేపు పేరెంట్స్ కూడా రిలాక్స్ అవుతారండి. పద్దాకా ఇంట్లోనే ఉండి మన మీదకి అవి కావాలి ఇవి కావాలి ఇంట్లో సామాన్లు పడేస్తా అల్లరి ఎక్కువ చేస్తారు, కానీ ఇంట్లో అట్టు పెడితే ఇలా సాటర్డే సండే అయినా బయటికి తీసుకొస్తే పిల్లలకి హ్యాపీగా ఫీల్ అవుతారండి. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా మేమేమి మాల్స్ అని షాపింగ్లు ఏ చూసినా సరే మీకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన వీడియోలో అన్నిటిలో కూడా ఏమేమి బాగున్నాయి అన్నీ అన్నీ మొత్తం పెట్టేస్తూ ఉంటున్నానండి వీడియోలో, నేను చూస్తారని. ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు ఉంటే తీసుకొచ్చి గేమ్స్ ఆడించుకుంటారు కదండి. షాపింగ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అదిగో చూడండి ఇంకో గేమ్లో ఆడుతుంది. అదిగో చూడండి ఎలా తిప్పుతుందో ఎంత ఫాస్ట్గా. అస్సలు చూడండి ఎంత ఫాస్ట్గా. వాళ్ళు పిన్ని ఆపి ఇంకెళ్దాం రమ్మన్నా కానీ రావట్లేదు. మళ్ళీ ఇంకో గేమ్ చూస్తానికి వెళ్తుంది. ఆ బాల్స్ వేస్తుంది చూడండి ఎలా వేస్తుందో. ఆ రిక్షా అంటేనే ఆ రిక్షా అనుకోవాలి. ఇంకా 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 ఏం గేమ్లోనే అని చూస్తుంది మళ్ళీ. ఏయో ఒకటి ఉంటానే ఉంటాయి కదండి, అదంతా మాల్లో ఉండేదే గేమ్లు. అది పరిగెత్తుంది, ఆ గేమ్ దగ్గర పరిగెత్తి ఈ గేమ్ దగ్గర పరిగెత్తి అలా పరిగెస్తుంది. ఇంకా రమ్మని ఏంటంటే ఇంక కొద్దిసేపు ఆగంటుంది. అసలు మన ఎంటే రావట్లేదండి, చెయ్యి లాక్కుని వెళ్ళిపోతుంది. చెయ్యి వదిలేసి అలా గేమ్లు కాడ పరిగెత్తుంది. నీకు ఇంకో గేమ్ దగ్గర నుంచి ఆడుతుందండి. చక్క పిల్లలందరూ అలా ఆడుకోవడం చూస్తే నాకు కూడా హ్యాపీ అనిపించిందండి. కొంతసేపు ఆడుకోనేమలే అమ్మా అని మా పాపతో చెప్తుంటే, ఎంతసేపు మా ఎంతసేపు నుంచి ఆడుతుంది. ఇక చూడండి ఎలా వెళ్తుందో లోపల కొండాల. ఆడనేలేమ్మా కొద్దిసేపు ఆడుకొని ఇంట్లోనే ఉంది కదా అంటే. మా అపార్ట్మెంట్స్లో కూడా ఈవినింగ్ టయానికి వెళ్ళి కిందకి వెళ్ళేసి అన్ని గేమ్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదండి అవి ఆడుకుంటుందండి అక్కడ కూడాను. మా ఎదురు ఇంటి వాళ్ళ బాబు ఉన్నాడు చిన్న బాబు, ఆమె ఈమె అందరూ కలిసి వెళ్ళి కింద ఆడుతున్నారు. మా మమ్మీ తీసుకెళ్ళి కాసేపు కూర్చోబెట్టుకుంటుంది. నాకు టైం కొంచెం ఇంట్లో పని ఏదైనా అయితే నేను కూడా తీసుకెళ్ళి ఆడిస్తున్నాను సాయంత్రం పూట. ఈవినింగ్ టైం అప్పుడు పిల్లలందరం తీసుకొచ్చి కూర్చుంటా అండి కింద. ఈ 10 డేస్ నుంచి కూడా 10 డేస్ అవుతుందండి వచ్చి. ఈ 10 డేస్ నుంచి కూడా నేను మా మమ్మీ ఎవరో ఒకరు తీసుకెళ్ళి చూడండి ఇంకో గేమ్లో ఆడుతుంది. ఆడిస్తూనే ఉంటాము. చిన్న చిన్న ఉయ్యాల్లో ఒకటి అంటే అలా. మేము ఉండేది కూడా సెమీ గేటెడ్ అపార్ట్మెంట్స్ అండి. అందులో కూడా పిల్లలు ఆడుకునే అన్నీ పెట్టారు. జిమ్లు అనేవి పెట్టారు. ఈరోజు మార్నింగే వెళ్ళిందండి జిమ్ కాడికి వెళ్తాను, నువ్వు వెళ్ళకూడదమ్మా రా అని వాళ్ళ తాతయ్య తీసుకొచ్చారు. అలా ఎన్నో చూపించుకొని తీసుకొచ్చేసారు. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదములండి. కృష్ణాతో సరదాగా ఛానల్లో ఆల్ వీడియోస్ మొత్తం పెడుతున్నాము, అందరూ చూస్తున్నారు. థ్యాంక్స్ అండి అందరికీ కూడాను, మెయిన్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడాను. ఏంటంటే మీరు కూడా ఇలాంటివైనా పేరెంట్స్ని తీసుకుని వెళ్తారని చెప్పి మేము కూడాను ఇలాంటివన్నీ వీడియోలు కూడా దీనిలో అప్లోడ్ చేస్తున్నాము. హాలిడేస్ లేని కదండి, పిల్లలందరూ సంతోషంగా హ్యాపీగా
ఉండేది. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది అనుకోండి. మరి పిల్లల కోసమే కదండి మనం కూడా ఉండేది అందరము. ఏం సంపాదించినా ఏం చేసినా పిల్లలు హ్యాపీయే కదా, మనకి హ్యాపీ అనిపించేది. థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడాను. ధన్యవాదములు. కృష్ణాతో సరదాగా ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోండి, చేసుకోని వాళ్ళు ఉంటే.